పితా పుత్ర పవిత్ర ఆత్మనామమునా ఆమేన్. కల్వారి కొండపైన ఇద్దరి దొంగల మధ్యలో బ్రేలాడిన యేసయ్యా, మాకై మన్నించమని ప్రార్థించిన యేసయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు నుండి మనము చాలా ప్రాముఖ్యమైనటువంటి మహోత్సవం, దివ్య కారుణ్య మహోత్సవం కోసం నవదిన ప్రార్థనలో మొదటి రోజునకు చేరుతున్నాం. ఈ దినమంతా భక్తితో దుఃఖముతో దుఃఖభరితుడైనటువంటి అమ్మ మరియ తల్లితో పాటు యేసు యొక్క శ్రమలను ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి రోజు ఈ నవదిన ప్రార్థనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఆరంభ ప్రార్థన. మాకై మరణించిన యేసు ప్రభు, నీ మరణము ద్వారా మాకు నిత్య జీవమును ప్రసాదించితివి. నీ కరుణా సముద్రంలో ఈ ప్రపంచమునంతటినీ పావనపరచితివి. ఓ జీవజలమా, దయామయుడా, ఈ జగమును నీ ప్రేమతో నింపు. క్రీస్తు ప్రక్కలో నుండి కారిపడిన పవిత్ర రక్తమా, మా అందరిపై దయగా నుండండి. మా పూర్ణ మనసుతో మేము నమ్ముచున్నాము. ఆమేన్. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మొదటి రోజు నవదిన ప్రార్థన యొక్క సందేశము ప్రభువే పలికిన మాట. సిస్టర్ ఫాస్టినాతో మొదటి రోజు ఇలా అర్పించాలన్నాడు. ఈరోజు సకల మానవ జాతి, ముఖ్యముగా పాపాత్ములందరినీ నా యొద్దకు తోడుకొని రండు. వారిని నా దివ్య కారుణ్య సముద్రంలో ముంచివేయండి. ఈ విధమున తప్పిపోయిన అట్టి ఆత్మల వలన నాకు కలిగిన తీవ్ర వ్యధ నుండి మీరైనను నాకు ఊరటను ఒసగుడు. ప్రార్థన. మికిలి నెనరుగల యేసువా, మా ఎడల కరుణను క్షమను కనపరచువారా, మేము మితిలేని మంచితనంపై పెట్టిన గట్టి నమ్మకమును బట్టి కట్టుకొనిన పాపములను పట్టించుకొనక మమ్ము తప్పిపోనీయక నీ కనికర హృదయం నివాసంలోనికి రప్పించుకొనండి. నీ ప్రేమ వలన పితతోను పవిత్రాత్మతోను ఏకమై ఉండు దివ్య యేసువా, ఈ మనవి మాకు దయచేయండి. ఆమేన్. నిత్యుడగు తండ్రి, సకల మానవ జాతిపై, ముఖ్యముగా దీన దోషాత్ములపై మీ కరుణా కటాక్షము వీక్షణమును ప్రసరించండి. అందరికీ యేసు దయాపూరిత హృదయ అంతరంగంలోనికి ఆకర్షించండి. దుఃఖపూరితమైన యేసు ప్రభుని శ్రమలు చూచి మాకు దయచూపండి. ఇందువలన సర్వశక్తిగల మీ దివ్య కారుణ్యమును సర్వదా పొగడి స్తుతించుముగదుగాక. ఆమేన్. ఈరోజు మీరైనా నన్ను ఓదార్చండి అని ప్రభు ఏడుస్తున్నాడు. నిన్నటి రోజు గురువులు ప్రజలను ఓదార్చటానికి, దేవుణ్ణి ఓదార్చటానికి వాళ్ళ పండుగను కొనియాడాం. ఈరోజు యేసు ప్రభు యొక్క కరుణా పండుగను కొనియాడుతూ ఉన్నాం. ఈ రోజునకు పేరే పవిత్ర శుక్రవారం, ఇంగ్లీష్లో గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం. మనకు మంచిది జరిగింది. యేసు ప్రభునకు క్రూరమైన మరణం జరిగినటువంటి రోజు. ఇటువంటి గొప్ప రోజున ముందుకు వచ్చి యేసు ప్రభుని ప్రేమించి స్పాన్సర్ చేస్తున్న బిడ్డల యొక్క ఉద్దేశమును అర్పించి ప్రార్థిస్తాం. మిడతడ విజయభారతి, ఇమానువేల్ రాజు, లాన్సీ కారుణ్య, మిడతడ తేజస్విని ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఫాదర్ సెల్ గారికి మరియు కుటుంబ సభ్యులందరి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు బ్యూలా సంజీవ్ సాత్విక్, అలాగే జ్ఞానరాజ్ ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్న వారు బ్యూలా సంజీవ్ సాత్విక్, అలాగే ఎం యాంథనీ, ధనమ్మ, ఎం బాలస్వామి, కాంతమ్మ, ఎం ఆరోగ్యస్వామి, ఎం శామ్యుయల్, అమృతరావు, ఎంసిబి స్వామి, నవమి రాజు, రాయపరాయ్, రోస్మేరీ, కమలకుమారి, రాజ్ కుమార్ ఆత్మశాంతి కొరకు, ఆత్మల శాంతి కొరకు, అలాగే ఎం జీవరత్న కుమారి మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు ఎం జీవరత్న కుమారి. కోరుకొండ ఫిలోమినాకి సర్జరీ విజయవంతమైనందుకు కృతజ్ఞతగా త్వరగా కోలుకోవాలని మంచి ఆరోగ్యం కొరకు దివ్య కారుణ్య కిరణాలు ఆమెలో ప్రవహించి
ఆమెలోని గాయములను త్వరగా మాన్పి త్వరగా లేచి నడిచినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. దడల రక్షిమి చక్రం కుటుంబ సభ్యులు, కందుల అర్లారెడ్డి అనిత తలంపులు నెరవేరినట్లుగా, పెంటారెడ్డి వీణ జ్యోతికి మంచి ఆరోగ్యం ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతగా కందుల అఖిలాని ప్రభు దీవించి బంగారు భవిష్యత్తు దయచేయాలని ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. జేఈఈ మెయిన్స్ సెషన్ 1లో హర్షవర్ధన్ మంచి పర్సంటేజ్ వచ్చినందుకు కృతజ్ఞతగా, ఇప్పుడు రాయబోయే సెషన్ 2 మరియు జేఈఈ అడ్వాన్స్ మంచిగా ర్యాంక్ వచ్చినట్లుగా, అలాగే మేఘా వర్ధన్ నీట్లో మంచి ర్యాంక్ వచ్చినట్లుగా, స్నేహ పేరు జీసీఐ ఫైనల్ లిస్ట్లో వచ్చినట్లుగా, కుటుంబ సమస్యలన్నింటి నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. మిస్సెస్ ఆగ్నెస్ క్రిస్టోఫర్ జేమ్స్, మిస్ రేవతి జెసికా కుటుంబంలో దేవుడు నివాసముండి వారి కుటుంబంలో ప్రతి ఒక్కరిని ప్రేమ శాంతి ఆనందముతో నింపి కుటుంబ సంరక్షించినట్లుగా, చేతి పనులన్నింటినీ వర్ధిల్ల చేసినట్టుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి గత నెలలో అంతా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, ఈ నెలలో చేయబోయే మేలులకు కృతజ్ఞతగా సుశీల్ రాజ్ మంచి ఆరోగ్యం, ఉద్యోగం వచ్చినట్లుగా, జెసిలీనా మరియు బేబీ మ్యార్లిన్ ఎమ్మ మంచి ఆరోగ్యం, ఒక వ్యక్తికి మంచి ఉద్యోగం కొరకు, ఒక వ్యక్తి మంచి ఆరోగ్యం కొరకు, ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. నవీన్ కుమార్ మంచి జీవిత భాగస్వామి కొరకు, వారి కుటుంబంలో దేవుడు చేసిన మేరలన్నింటిని బట్టి కృతజ్ఞతగా, ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అసుంత కుటుంబంలో దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, కుటుంబ సమస్యల నుండి విడుదల, ఒంటరితనం తొలగిపోనట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. అప్పు సమస్య నుండి విడుదల, మంచి ఉద్యోగం వచ్చినందుకు కృతజ్ఞతగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు లక్ష్మీ రీతా కుటుంబం. ఒక వ్యక్తి యొక్క హౌస్ డాక్యుమెంట్స్ అనుకోకుండా ఫైనాన్స్ చిక్కుకొని ఉండగా ఫైనాన్స్ నుండి ఇంటి డాక్యుమెంట్స్ త్వరగా విడుదల అగునట్లుగా, ఆర్థిక సమస్య నుండి విడుదల కొరకు ఇతరుల వద్ద నుండి రావాల్సిన డబ్బులు వచ్చినట్లుగా, బిడ్డలిద్దరు ఎగ్జామ్స్ మంచిగా రాసినట్లుగా, వారిపై దేవుని దీవెనలు మెండుగా కురిపించబడినట్లుగా, బంగారు భవిష్యత్తు కొరకు మరియు మంచి ఉద్యోగం కొరకు, కుటుంబంలో శాంతి సమాధానం మంచి ఆరోగ్యం, అందరూ కలిసిమెలిసి జీవించినట్లుగా, ప్రత్యేక తలంపులన్నీ నెరవేరినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అభినవ్ 6వ తేదీన జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ రాయబోచుండగా మంచి జ్ఞానం 99% వచ్చినట్లుగా, ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. తుమ్మ జ్ఞానరెడ్డి కుటుంబ ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు, సుజిత్ శాలిని రాయపరెడ్డిని ప్రభు దీవించి చేస్తున్న వ్యాపారం అభివృద్ధి చేసినట్లుగా, మంచి జ్ఞానం రాకపోకల్లో దేవుని తోడుగా ఉండినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. సువార్తమ్మకి ఇతరుల నుండి రావలసిన డబ్బులు వచ్చినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. బెల్లం దాన్విన్ 6వ తేదీన జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ రాస్తుండగా ఎటువంటి భయం ఆందోళన లేకుండా ఎగ్జామ్స్ మంచిగా రాసినట్లుగా, ఎటువంటి తప్పులు లేకుండా ఎగ్జామ్ రాసినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు కుటుంబ సభ్యులు. అలాగే ఏరువా బాల స్నేహిత్ రెడ్డి కారుణ్య బకితాపై దేవుని యొక్క కృప దీవెనలు ఉండినట్లుగా, వారి మంచి చదువులు బంగారు భవిష్యత్తు కొరకు, వారు తెలిసి తెలియక చేసిన తప్పులన్నింటిని మన్నింపబడినట్లుగా, పాప శాపములు దుష్ట శక్తుల ప్రభావము ఆ కుటుంబం మీద పడకుండా ఉండినట్లుగా, దేవుని కృప కారుణ్యం కిరణాలు ఎల్లప్పుడూ ఆ కుటుంబం మీద ఉండినట్లుగా, అనారోగ్యంతో బాధపరిచిన ప్రతి బిడ్డను తాకి స్వస్థపరిచినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేసిన వారు ఏరువా శ్రీధర్ రెడ్డి మాధవి. మరొకసారి యేసు ప్రభు శ్రమలలాగా ఎంతమంది శ్రమలను అనుభవిస్తున్నారో వారందరి శ్రమలకు ఈరోజు పరిష్కారం దొరికినట్టు, యేసు ఎల్లుండి మనము పునరుత్థాన పండుగను కొనియాడబోతున్నాం. ఆ పండుగ సందర్భంగా అందరూ శ్రమల నుండి బయటపడు మార్గమును దేవుడు దయచేయమని, మరి ముఖ్యంగా మమ్మలను తలంచి మా బృందాన్ని తలంచి ప్రార్థిస్తున్న మీ అందరినీ దేవుడు దీవించమని ప్రభుని ప్రార్థించండి. అలాగే మొత్తంగా ఈ కేంద్రంలో ఈ దినం వచ్చిన వేలాది వేల సంఖ్యలో వచ్చినటువంటి భక్తులందరి యొక్క ఉద్దేశం నెరవేరాలని నేను మరియు సిజో ఫాదర్ గారు కూడా ఎక్కడ 2-3 ఏకీభవించి ప్రార్థిస్తున్నారో అక్కడ ప్రభువే ఉంటాడని చెప్పాడు. మాతో పాటు బృందం కూడా మీకోసం ప్రార్థిస్తున్నాం. రండి,
కరుణ జపమాలను ప్రారంభిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవహించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మిమ్ము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు ప్రభువుని చూచి తండ్రి వైపు చూస్తూ, పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస గ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించే వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. యేసు తన శిలువను మోసుకొని కపాలమునకు స్థలమునకు వెళ్ళెను. అక్కడ వారు యేసును సిలువ వేసిరి. ఆయన ఇరువైపున మరి ఇద్దరిని అట్లే సిలువ వేసిరి. యోహాను 19:17-18. యేసు ప్రభు నీతిమంతుడుగా మధ్యలో ఉన్నాడు. ఇరువైపు దొంగలు ఉన్నారు. వారిద్దరి మధ్యలో యేసు ప్రభు నేరమే ఎరుగని వ్యక్తి ఆనాడు మన కొరకై తన జీవితంలో అన్నీ మన కోసం మోసిన గొప్ప రోజు ఇది. అందుకే ఈ రోజుకు పేరే మంచి శుక్రవారం, శుభ శుక్రవారం అంటారు కొందరు. ఇట్స్ అ గుడ్ ఫ్రైడే. జీసస్ రైచియస్ గాడ్ ఈస్ హ్యాంగింగ్ ఆన్ ద క్రాస్. బోత్ ద సైడ్స్ thieves are hanging. Jesus became a curse for us, Bible says. మొదటి గుర్తులో లూకా 23:34లో ఆ గడియలో అందరూ కూడా అవమానిస్తూ, ఏడ్పిస్తూ, హేళనం చేసి, ఎగతాళి చేసి, నీవు దైవ కుమారుడైతే కిందికి దిగిరా అని పలికినప్పుడు తల నుండి అరికాళ్ళ వరకు వేదన దుఃఖమును భరించలేక ఆ టైంలో యేసు ప్రభు అలా చేసిన వ్యక్తులను చూసి పలికిన మాట లూకా 23:34. అప్పుడు యేసు, తండ్రి, వీరు చేయునదేమో వీరు ఎరుగరు, వీరిని క్షమించుము అని పలికెను. Look at Jesus hanging on the cross, totally broken and bruised and wounded, and people making fun of him and totally helpless situation. At that moment Jesus said like this to those who persecuted him, wounded him, slapped him, kicked him, spat on him. He said, Luke 23:34, Father, forgive them, for they do not know what they are doing. ఇప్పుడు సిలువ వైపు చూసుకోండి. సిలువ నుండి నిన్ను చూసి ప్రభు చెప్తున్నాడు, ఈ బిడ్డ ఏం చేస్తుందో తెలుస్తున్నాడు, తెలియక చేస్తున్నాడు. దానికి ఫలితంగా కుటుంబంలో శాపం వద్దు, నేను మోసుకుంటారని పలికిన మాట ఇది. లెట్ us also learn to forgive others. మనం కూడా అయితే ఎంతమందిని మన్నించాలో వారిని మన్నించే ప్రార్థన పాటగా పాడుదాం. సిలువ వైపు చూద్దాం.
కల్వారి కొండపైన ఇద్దరు దొంగల మధ్యలో, కల్వారి కొండపైన ఇద్దరు దొంగల మధ్యలో, కనికరమోమును కనుగొంటిని, అది కరుణామయుని మోమేగా. కనికరమోమును కనుకొండిని, అది కరుణామయుని మోమేవా. అది దేవుని మోమేగా, అది దేవుని మోమేగా. తండ్రి వీరిని మన్నించుమని వీరు చేయునది వీరు ఎరుగరని. తండ్రి వీరిని మన్నించుమని వీరు చేయునది వీరు ఎరుగరని. క్షమించు క్షమించు అని ప్రార్థించేను, క్షమించు క్షమించు అని ప్రార్థించెను. ఈ ఘోర పాపికై నా యేసు, ఈ ఘోర పాపికై నా యేసు, అది కరుణామయుని మోమేగా, అది దేవుని మోమేగా. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు యేసు ప్రభు సిలువలో పలికిన 7 ఆణిముత్యం లాంటి మాటలను పాటగా పాడి ధ్యానిస్తున్నాం. Today we reflect on 7 words that Jesus spoke, golden words from the cross. Second words, Father Sijo will explain to us. Father Sijo గారు రెండవ మాటను మన మధ్యలో ధ్యానాంశం నేర్పిస్తూ ప్రార్థన నడిపిస్తారు. ఈరోజు ప్రత్యేకంగా రెండవ గుర్తులోకి మనము ప్రవేశించబోతుండగా లూకాసు వార్త 23వ అధ్యాయము 43వ వచన ప్రకారము యేసు ఆయన వంగకు తిరిగి, యేసు నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొనము అని విన్నవించెను. యేసు వానితో, నేడే నీవు నాతో కూడా పరలోకమును ప్రవేశించదవు. ఇదిగో
చివరి గడియ సమయములు కూడా యేసు ప్రభు ఆ మంచి దొంగవాణిని క్షమించి, చిన్నప్పుడు చేసిన ప్రతి ఒక్క తప్పులు కూడా క్షమించి, ఇదిగో ఈరోజు నాతో పాటు నీ పరలోక రాజ్యములో ఉన్నావు అని చెప్పారు. ఆ దేవుని యొక్క ప్రేమ చూడండి, యేసు ప్రభుని యొక్క ప్రేమ చూడండి. ఈరోజు మనతో కూడా యేసు ప్రభు అదే మాటలు పలుకుతున్నారు. మేము ఇంతవరకు చేసిన తప్పులు కానీ పొరపాట్లు కానీ ఆయన మీదే మనము మోస్తున్నప్పుడు, ఆయన మీద సమర్పించుకుని ప్రార్థన చేస్తున్నప్పుడు, ఆ మంచి దొంగకి చెప్పిన అదే మాట ఇదిగో ఈరోజు మీకందరికీ కూడా దేవుడు చెప్తున్నారు. బిడ్డ, ఈరోజు ఆ మంచి దొంగవలే నేను మీతో చెప్తున్నాను, నాతో ఈరోజు పరలోక రాజ్యములు ఉన్నావు అని. మనం ప్రార్థించుదాం. ఈ గుర్తులు ఆయనతో పాటు మన పరలోక రాజ్యములోకి వెళుదాం. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవా, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని అందరూ కలిసి మీ ఉద్దేశములతో ప్రభు వైపు చూస్తూ పాడుదాం. ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోమని మంచి దొంగ నిన్ను మొరపెట్టగా, ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకోమని మంచి దొంగ నిన్ను మొరపెట్టగా, నేడే నేడే నీవు నాతో, నీడే నీడే నీవు నాతో పరలోకములో ఉంటానన్నావే, పరలోకములో ఉండానన్నావే, అది కరుణామయుని మోమేగా, అది దేవుని మోమేగా. యేసు ప్రభు యొక్క దేహం వైపు చూస్తూ రెండవ గుర్తును భక్తితో మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఈ రోజులలో చాలామంది అమ్మ నాన్నను అనాథాశ్రమమునకు వృద్ధాశ్రమమునకు పంపిస్తున్న లోకం కన్న తల్లిని మర్చిపోయి ఎలా ఎదిగారో దాన్ని మర్చిపోయి అమ్మ నాన్నకు చాలా వేదనను తెప్పించే లోకం ఇది. కానీ యేసు ప్రభు చివరి ఊపిరి ఉన్నప్పుడు కూడా తన తల్లిని మరువక ఇదిగో నీ కుమారుడని తన జీవితంలో ఒంటరిగా వదలకుండా యోహానుకి అందరికీ కాదు అందరికి అప్పగిస్తే వాళ్ళు చూసుకోరు, అందుకే ప్రియమైన శిష్యునికి అప్పగించాడు.
Jesus entrusted his mother the last breath of his life. Even today we see so many parents are neglected and they go through pain, including old age home. But Jesus remembered Mama Mary, and he didn't entrust to anybody among the 11 disciples. The one disciple who was called beloved one, in fact he offered beloved mother to beloved the disciple. ప్రియమైన అమ్మను ప్రియమైనటువంటి శిష్యునికి అప్పగించిన దృశ్యం. యోహాను 19:26-27 మన కన్న తల్లి కోసం, తండ్రి కోసం ఇప్పుడు మనం ప్రార్థన చేద్దాం. నాలాంటి కొంతమంది అమ్మ నాన్న ఈ లోకంలో లేరు. వాళ్ళు కని పెంచి పెద్దగా చేసినటువంటి వాళ్ళు పరలోకం నుండి మన కోసం ప్రార్థిస్తున్న దృశ్యాన్ని చూచి భక్తితో పాడుదాం. సిలువ క్రింద నిలబడిన నీ తల్లిని, నా కోసం ఏచిన కరుణామయా. సిలువ క్రింద నిలబడిన నీ తల్లిని, నా కోసం ఇచ్చిన కరుణామయా. ఇదిగో ఇదిగో నీ తల్లియని, ఇదిగో ఇదిగో నీ తల్లియని, నాకై ఒసగితివా నీ తల్లిని. నాకై ఒసగదివా నీ తల్లిని. కల్వారి కొండపైన ఇద్దరు దొంగల మధ్యలో కనికర మోమును కనుగొంటిని. అది కరుణామయుడు యేసయ్యా నీ మోమేగా. ఇక్కడ వేళ సంఖ్యలో ఉన్నటువంటి భక్తులందరితో పాటు మీ ఉద్దేశములు కూడా ప్రభువును కర్పిస్తూ భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఎంతోమంది ఈ పవిత్ర శుక్రవారంను చూడలేకపోయారు. మనకంటే నీతిమంతులు వెళ్ళిపోయారు. పాపాత్ములైన మనలను దేవుడు ఎందుకు ఇంకా బ్రతికించాడంటే ఇంకొక అవకాశం ఇచ్చి దేవుని సన్నిధికి వచ్చి మొరబెట్టి పరలోకాన్ని సంపాదించుకోవటానికి. దానితో పాటు అనేక డేంజర్, అపాయకరమైన స్థితిలో ఉన్నది లోకమంతా. ఎవరి మీద ఎప్పుడు ఏ మిసైల్స్ పంపిస్తారో తెలియదు అలాంటి లోకం. ఈ సమయంలో సమర్పించుకుందాం.
దేవుని రెక్కల క్రింద ఉంటేనే బ్రతుకుతాం. అందుకే నవదిన ప్రార్థన స్టార్ట్ అయిందండి. దయచేసి అందరికీ లింక్ను పంపండి, నవదిన ప్రార్థనలో పాల్గొనాలి. ఎందుకంటే దేవుడే పలికాడు నవదిన ప్రార్థన ఎలా చెప్పాలి, మొదటి రోజు ఏం చెప్పాలి, 9 రోజులు ఏం చెప్పాలని ప్రభు నేర్పించినదన్నీ రోజు చెప్తున్నాం. దయచేసి మీరు పాటించండి. అలాగే ఈ ఆదివారం కాదు, మళ్ళీ వచ్చే ఆదివారం ఇక్కడ దివ్య కారుణ్య పండుగకు ఈ నవదిన ప్రార్థనలు పాల్గొని మీ విన్నపాలన్నీ రాసి పెట్టుకోండి, తీసుకురండి. 9:30 కల్లా గురువులు మీకు అందుబాటులో ఉంటారు. కొన్ని 10 మంది గురువులు దాకా ఉంటారు. అందరూ కూడా పాపస్కింద చేసి మంచి పూజలో పాల్గొని దేవుని యొక్క అపారమైన దీవెనలు పొందండి. ప్రభు చెప్పాడు, ఫ్లడ్ గేట్స్ ఆఫ్ హెవెన్ విల్ ఓపెన్, దట్స్ వాట్ హీ సెడ్. పరలోక తలుపుల కిటికలన్నీ ఓపెన్ చేసి పెడతాడంట ఆ రోజు పాపస్కింద చేసేవాళ్ళకి. కమ్ అండ్ మేక్ అ కన్ఫెషన్. ఇప్పుడు భక్తితో సమర్పణ చేసుకుందాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును, నా కుటుంబమును, దివ్యవాక్కు కేంద్రమును, DMI 24/7 గ్రూపును, ఈ రోజు ఇక్కడ వచ్చిన భక్తులందరినీ సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా, సెయింట్ ఫాస్టినా, 3 మాటలు విన్నాము. ఇప్పుడు 4వ మాటలు వినబోతున్నాం. ఫాదర్ గారు మీకు వివరిస్తారు. 4th బ్యూటిఫుల్ గోల్డెన్ వర్డ్స్ వీఆర్ గోయింగ్ టు రిఫ్లెక్ట్. దయచేసి గమనించండి. తర్వాత చరణములు అయిపోతున్నాయి, ఐదో గుర్తుకు రాబోతున్నాం. అందువలన 5, 6, 7 అన్నీ కలిపి ఒక చరణములు పాడబోతున్నాం. సో వీఆర్ ఆల్రెడీ ఫినిషింగ్ విత్ ద 4th one గోయింగ్ టు స్టార్ట్, అండ్ 5 and 6 and 7 we will do it together and we will close with this blessing. ఇప్పుడు ఫాదర్ గారు మీకు 4వ దేవుని మాటలు వివరిస్తారు. యేసు ప్రభు పలికిన 4వ మాట. ఈరోజు ప్రత్యేకంగా దేవుని యొక్క కృప పొందాలంటే ఆ తండ్రి దేవుడితో మనం ప్రార్థన చేయాలి. ఇదిగో ఆ యేసు ప్రభు తనను తాను తగ్గించుకుని జీవించమని పలికిన యేసు ప్రభు, దేవుడు ఆయనని భూలోకములు పంపించినప్పుడు చివరి వరకు ఆ ప్రణాళిక అనుసరించి జీవించిన ఆ యేసు ప్రభువు తండ్రి పక్షంలోకి ఆ పరలోక వైపు చూసి తండ్రితో పలుకుతున్న ఆ మాటలు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనము. ఇంచుమించు పగలు 3 గంటల సమయమున ఏలీ ఏలీ లామా సబక్తాని అని యేసు బిగ్గరగా కేక పెట్టెను. నా దేవా, నా దేవా, నీవు నన్నేలా చెయ్యి విడదీచివి అని యొక్క అర్థము. అవని బిడ్డలారా, ఆ రోజు ఆ యేసు ప్రభు ఎంతో గొప్ప పలకు తండ్రి దేవునితో పలికాడు. దేవా, దేవా, ఎందుకు దేవా నన్ను విడిచిపెట్టినది? కానీ ఆ యేసు ప్రభునికి బాగా అర్థం ఉంది. ఆ యేసు ప్రభుని బాగా తెలుసు, నేను వచ్చినది తండ్రి యొక్క చిత్తం ఈ భూలోకములు నెరవేరించడానికి. పిల్లరా, ఆ యొక్క గొప్ప ప్రార్థన అది మన జీవితంలో ఎదగాలి. మన జీవితంలో మనము ఆ యొక్క యేసు పలికిన ఆ ప్రార్థన మన జీవితంలో సదా సమయం ఉండాలి. ఆ తండ్రితో సదా సమయము
ప్రభువా నన్ను విడిచిపెట్టకూడదు, నాతో సహవాసం చేసి జీవించుమయ్యా, నన్ను ఎప్పటికీ కూడా విడిచిపెట్టకూడదు అని చెప్తే తండ్రి దేవుడు మీతో సహవాసం చేసి మీలో జీవిస్తారు. మనం ప్రార్థించుదాం ఆ యొక్క గొప్ప అనుగ్రహము, గొప్ప దీవెనలు పొందుకోవడానికి ఈ గుర్తు ధ్యానించినప్పుడు మనము ప్రార్థించుతాం. భక్తితో పాడుదాం. ఎందుకు నన్ను విడనాడితీవని తండ్రిని చూచి ఏడ్చితివి. ఎందుకు నన్ను విడనాడిదివని తండ్రిని చూచి ఏడ్చితివి. అబ్బా అబ్బా అని అంటివి, అబ్బా అబ్బా అని అంటివి. ఆదరించేవారు ఎవరు లేరు, ఆదరించవారు ఎవరు లేరు. అది కరుణామయుని మోమీగా, అది యేసు ప్రభుని సిలువలో మోమీగా. ఎంతమంది మీ జీవితంలో యేసు ప్రభులాగా నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు, నాకని ఎవరు లేరు అని బాధపడుతున్నారో వారికి గుర్తును అర్పించి భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, చివరి గుర్తులో ఉన్నాం, ముగించబోతున్నాం. దయచేసి గమనించండి, వచ్చే ఆదివారం కాదు, మళ్ళీ వచ్చే ఆదివారం మీరు వచ్చేటప్పుడు అందరూ కూడా జపదండను పట్టుకొని రండి. ఎందుకంటే ఆ రోజు జపదండను కూడా ఆశీర్వదిస్తాం. అలాగే మీకు ఇచ్చినటువంటి DMI 24/7 సర్టిఫికేట్ కూడా మీరు ఆ రోజు మీరు ఇచ్చిన మాటను నూతనీకరించాలి. 24/7 మీకోసం ప్రార్థిస్తున్న 13,000 మంది ఉన్నారు. వారితో పాటు ఏ విధంగా మేము ధ్యాన వడకం చేసినప్పుడు మేము ఇచ్చిన మాట పట్టు నూతనీకరిస్తాం. పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఇక్కడ మరి వైవాహిక జీవితంలో కపుల్స్ రెట్రీట్ జరిగినప్పుడు నూతనీకరించుకుంటారు. అలాగే మనం కూడా ఒక మాట ఇచ్చాం, ఒకరి కోసం ఒకరు ప్రార్థిస్తామని. ఒకళ్ళు తప్పు చేసి ఉంటే క్షమాపణ కోరుకోవటానికి ఆ రోజు అవకాశం. మళ్ళీ ఒకసారి 13,000 మంది సంఖ్యలో మనం ఉన్నాం. అందువలన ఈ విషయాన్ని DMI 24/7 గ్రూప్ మెంబర్స్ అందరికీ తెలియచేయండి. రండి, మనమందరం ప్రార్థిస్తాం. మీ భవిష్యత్తు, నా భవిష్యత్తు, అందరి భవిష్యత్తును దేవుడు తన ఆధీనంలో ఉంచుకొని దేవుని యొక్క రెక్కల క్రింద మనమందరం ఉండుటకు ప్రతి సంవత్సరంలో ఒకసారి
యేసు కరుణా కిరణాల కింద వచ్చే అవకాశం ఇది. ఇంతవరకు ఎట్లా కరుణ మిమ్మల్ని నడిపించిందో మీరు చూశారు. ఈరోజు ఏ డేటు మీకు తెలుసా? 1820 రోజులు. ఈరోజు మనము ఇది ప్రారంభించి 1820 రోజులు ఈరోజు కంప్లీట్ చేస్తున్నాం. వీఆర్ కంప్లీటింగ్ 1820th డే టుడే. వాట్ అ బ్యూటిఫుల్ డే, కంప్లీట్ నంబర్. సో హౌ 5 years ఇట్స్ గోయింగ్ ఆన్. 5 సంవత్సరాలు. ఈ లోపల నాకు చిన్నగా లైట్గా కాళ్ళ నొప్పి కూడా వచ్చింది, కానీ అవన్నీ తీసేస్తాడు మీరు ప్రార్థిస్తే. నేను మీకోసం ప్రార్థించినప్పుడు అద్భుతాలు మీకు జరుగుతుంది కదా, నా కోసం కూడా ప్రార్థించండి. అలాగే మనందరికి ఆరోగ్యంను దేవుడు దయచేయమని ప్రత్యేకం ప్రార్థిస్తాం. కరుణ లేకుండా బ్రతకలేము. దయచేసి ఈ యుద్ధం ఆగిపోవటానికి ప్రత్యేక ప్రార్థన, కరుణ జపమాలతో పాటు మధ్యాహ్నం 3 గంటలు కూడా లైవ్లో మనం ప్రార్థన చేద్దాం. ఈ ఆదివారం కాదు, మళ్ళీ వచ్చే ఆదివారం. దయచేసి అందరూ వచ్చి, ఎన్ని సంవత్సరాలు, 3 సంవత్సరాలుగా పెందెకోస్తు పండుగ ఈక్వల్గా ప్రజలు వచ్చి పాల్గొంటున్నారు. మీరు రండి, దేవుని దీవెనలు పొందండి. ఆ దినమున మీ అందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేయడానికి ఆల్రెడీ స్పాన్సర్ కూడా చేశారు, పోటీ పెట్టుకుంటున్నారు దానికోసం. ఎస్, పీపుల్ హవ్ కమ్ ఫార్వర్డ్ టు స్పాన్సర్ ద ఫుడ్ ఫర్ యూ. ప్రేమ విందు కూడా ఆ రోజు తయారు చేస్తున్నారు. రండి, దేవుని దీవెనలు పొందండి. కానీ ఒకటి, మీరు పూజలో పాల్గొని తర్వాతనే వాక్య పరిచర్యలు పాల్గొనాలి. ఎందుకంటే పూజ లేకుండా పరిపూర్ణ ఫలాలు దొరకదు. ప్రభు చెప్పిన మాట ఇది. దానికి ముందు పాపస్కందనం చేయాలి. మేక్ ఎ గుడ్ కన్ఫెషన్ అండ్ అటెండ్ ద హోలీ మ్యాస్ అండ్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ 3 to 4 అగైన్ live we will sing God's mercy and close with a blessing. సో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండేటట్టు 9:30 కల్లా అక్కడికి వచ్చేసేయండి. లేకపోతే గుడిలో మీకు స్థలం కూడా ఉండదు, పోయిన సంవత్సరం చూశారు మీరు. కమ్ ఆన్ టైమ్ అండ్ ఆక్యుపై యువర్ ప్లేస్ అండ్ మే జీసస్ ఆక్యుపై యూ ఇన్ హిస్ హార్ట్. చివరి 5, 6, 7, ఎందుకంటే 5 గుర్తులే ఉన్నాయి, లేకపోతే ఇంకా 3 చరణాలు రాసి ఉంటాను. 5 గుర్తులే. 5వ మాట ఏంటంటే, దాహముతో నేను ఉన్నాను. యోహాను 19:28. John 19:28 is the first word, that is 5th word. I am thirsty. Second word, John 19:30, సమాప్తమైనది. ఇట్స్ ఫినిష్డ్. యోహాను 19:30 చివరి మాట. లూకా 23:46 తండ్రి, నీ చేతులలో నా ఆత్మను అర్పిస్తున్నాను. లూక్ 23:46 ఫాదర్, ఇన్ టు దై హ్యాండ్స్ ఐ కమెండ్ మై స్పిరిట్. దాన్ని బట్టే ఇక్కడ తండ్రి దేవా నీ చేతులలో నా ప్రాణమును అర్పిస్తున్నాను పాట పాడుతుంటాం. సరెండర్ సెషన్లో అలా పాడుతుంటాం. అలాంటి టైం ఇది. సమర్పించుకోండి. యేసు ప్రాణమును విడిచిన టైం ఇది. ఈ టైంలో ఏది అడిగినా ఇస్తాడంట. మీకేం కావాలో ఇప్పుడు అడగండి. ఎందుకంటే ఆయన అన్నీ చేశాడు. సైతాన్ డిమాండ్ చేస్తే చెప్పాలి, అయిపోయింది నీ పని, సమాప్తమైనదని మీరు చెప్పే టైం. దీన్ని వివరంగా లాస్ట్ 3 మాటలు నేను తర్వాత ప్రసంగంలో చూస్తాను, మీరు చూడవచ్చు. దాన్ని చూసి ఆనందించండి. భక్తితో పాడి ఆరాధిస్తూ ఆశీర్వాదంతో ముగిస్తాం. దాహముతో ఊపిరాడక విలపించితివి, దప్పికను తీర్చ ఎవరు లేరు. దాహముతో ఊపిరాడక విలపించితివి, దప్పికను తీర్చ ఎవరు లేరు. సమాప్తం సమాప్తం అని అంటివి, సమాప్తం సమాప్తం అని అండివి. తండ్రికి ఆత్మను అర్పించావే. తండ్రికి ఆత్మను తమిళం పాట, తమిళంలో కూడా పాడవే. కల్వారి మలై మేలే கள்வர்களின் நடுவினிலே கனி உள்ள தெய்வம் முகம் பார்த்தேன், அது கடவுளின் முகமன்றோ, அது கர்த்தரின் முகமன்றோ,
అది కరుణామయుని మోమేగా, అది యేసయ్య మోమేగా. బిగ్గరగా యేసు ప్రభు పలికెను, సమాప్తమైనది. ఈ మాట ప్రకారం మీ సమస్యలకు ఈ రోజు చివరి రోజుగా మారునుగాక. ఆమేన్. కన్నిటికీ ఈ రోజు సమాప్తమైనదని దేవుడు పలికే ప్రవచనముగా మారునుగాక. ఆమేన్. ఆశీర్వాదంతో ముగించుటకై మేమిద్దరం కలిసి, ఫాదర్స్ ఇద్దరు కలిసి ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలు ప్రార్థిస్తారు. భక్తితో ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ దినం ఇక్కడికి వచ్చిన భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు పండుగను కొనియాడుతున్న DMI 24/7 గ్రూప్ అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు చక్కగా ప్రజలందరికీ యేసు శ్రమలను వివరించబోతున్న వాలంటీర్స్ అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు వచ్చిన వాళ్ళందరికీ మరి మంచిగా అన్ని సప్లై చేసినటువంటి యేసు హృదయం ఇంద్ర కుటుంబం మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దివ్య కారుణ్య పండుగ సందర్భంగా ఫుడ్ స్పాన్సర్ చేసిన కుమారుని మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు ఈ ప్రార్థనలో విన్నపాలు అర్పిస్తున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గడిచిన యేసు ప్రభు నవదిన ప్రార్థన నుండి ఇప్పటి వరకు మాతో పాటు నిలబడుతున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 1820 రోజులు ప్రోగ్రాం నడుస్తుండగా తెరవనుక పనిచేస్తున్న కెమెరాలో కనిపించని వ్యక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా మరియు ఫోన్ కాల్స్ ద్వారా విలపించి మా కోసం ప్రార్థించమని అడిగిన భక్తులందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఇప్పుడు ఫాదర్ సిజో గారు మలయాళంలోను మరియు ఇంగ్లీష్లోను మిమ్మల్ని దీవిస్తారు. నేను తమిళంలోను మరియు తెలుగు భాషలో మీ అందరికీ దీవెనల కొరకై ప్రార్థిస్తాను. మా కోసం కూడా మీరు പ്രാർത്ഥിച്ചండి. കർത്താവ് നിങ്ങളോട് കൂടെ, അങ്ങയോടും അങ്ങയുടെ ആത്മാവോടും കൂടെ. നമ്മുടെ കർത്താവായ ദൈവവും കൃപയും പിതാവായ ദൈവത്തിന്റെ സ്നേഹവും പരിശുദ്ധാത്മാവുമുള്ള സഹവാസവും നാം എല്ലാവരോടും ഉണ്ടായിരിക്കട്ടെ, ഇപ്പോഴും എപ്പോഴും എന്നേക്കും. Amen. The Lord be with you. And with your spirit. May Almighty God bless you, the Father, the Son, and the Holy Spirit be with you always and forever and ever. ஆமென். ஆண்டவர் உங்களோடு இருப்பாராக. எல்லாம் வல்ல இறைவன் தந்தை மகன் தூய ஆவி உங்களையும் உங்கள் வீட்டாரையும் பத்திரமாய் அவர் ரெக்கைகளின் கீழே காப்பாராக. Amen. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ ఇప్పుడు చూస్తున్న మిమ్మలను, తర్వాత యూట్యూబ్లో ప్రోగ్రాం వలన తర్వాత చూడబోతున్న బిడ్డలందరినీ ఆశీర్వదించి కాచి అద్భుతాలు చేసి దీవించునుగాక. Amen. కల్వారి కొండపైన ప్రాణమును విడిచి పరలోకం తెరచిన మోమేగా, అది దేవుని మోమేగా.
దయగా. శుభ శుక్రవారం రోజు శుభకార్యములు శుభవార్త మీకు కలగాలని గాడ్ బ్లెస్ యు.